ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ. తేలుకాటు, ప్లేగు, జ్వరము నయమవడము, జామ్నేరు చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలబువ సుతారు, హరిబాబు కర్ణిక్ల అనుభవాలు. కథాధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనము ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షాలు కొండంత పాపాలను కూడా నశింపజేయును, మనలోని దుర్గుణాలను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులను బోధించును, అమృతానందాన్ని ప్రసాదించును. ఇది నాది, అది నీది అనే భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందు గాని వచ్చే పెక్కు జన్మల ఎందు గాని మనము తీర్చుకోలేము. ఊది ప్రసాదము. బాబా అందరి వద్ద నుండి దక్షిణ తీసుకొంచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంతో ఎక్కువ భాగము దానం చేసి మిగతా దానితో వంట చెరుకును అంటే కట్టెల్ని కొన్నుతూ ఉండేవారు. ఈ కట్టెలను బాబాదుల్లో వేస్తూ ఉండేవారు. వాన్ని ఎప్పుడూ మంట పెడుతూ ఉండేవారు. అది ఇప్పటికీ అటులే మండుతూ ఉన్నది. అందులోని బూడిదనే ఊది అంచున్నాము. బాబా దాన్ని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోఉన్నప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను? ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతాలచే చేయబడిన మన శరీరాలు అన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదాన్ని పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధాల శారీరక మానసిక రోగాలను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము ఘంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది అంటే ఊది వివేకానికి, రెండవది అంటే దక్షిణ వైరాగ్యాన్ని బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారము అనే సాగరాన్ని దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుంటూ ఉండేవారు. షిరిడీ నుండి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తాన్ని వారి శిరస్సుపై ఉంచేవారు. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండేవారు. పాటల్లో ఊది గురించి ఒకటి పాడుతూ ఉండేవారు. దాని పల్లవి కళ్యాణ రామ రామమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీన్ని చక్కని రాగంతో మధురంగా పాడుతూ ఉండేవారు. ఇదంతయో ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యత కూడా కలదు. అది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆతురతల నుండి విమోచనాన్ని కలుగునవి ఒసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసి అయిన నారాయణ మోతీరాంజాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మూడక్ అనే బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాని దర్శించను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలనని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగాన్ని మాని స్వయంగా ఆనందాశ్రము అనే హోటల్ పెట్టాను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ పరింపరానంత ఉండెను. అటువంటి విషయాలలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయాన్ని కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరుబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరూ ఆశ్చర్యానందంలో మునిగారు. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో ఉండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతుందని తెలిసింది. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ పోతూ ఉన్నారు. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబు రోడ్డుపైనే
మట్టిని కొంచెం తీసి సాయినామ జపాన్ని చేసి బాబా అనుగ్రహాన్ని అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూసెను. ఆ భక్తు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుతున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుంచి తగ్గిందని విని మిక్కిలి సంతసించెను. జామ్నేరి లీల 1904 నుంచి 1905 సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామలతదారుగా ఉన్నారు. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉంది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నది. ఆమె స్థితి బాగుండలేకుండాను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుతూ ఉన్నది. నానాసాహెబు ఔషధాలన్నీ వాడిని కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాని జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయాన్ని వేడెను. షిరిడీలో రామ్గీర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతన్ని బాపుగీర్ బువా అంటూ ఉండేవారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో ఉండెను. అతడు అచ్చడికి పోవడానికి నిశ్చయించుకొనెను. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యమున జామ్నేరులో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నాయని, అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోతాయని, కాబట్టి జలగాం నుండి జామ్నేరు పోవడానికి అనగా సుమారు 30 మైళ్ళ వెళ్ళడానికి ధనము లేదని రామ్గీర్ బువా చెప్పాను. అన్నయో సరిగా అమర్నను గాన అతడు కలత చెంద అవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ్ అట్కర్ రచించిన ఆరతిని వ్రాయమనెను. ఆరతి పాటను ఊదిని రామ్గీర్ బువాకి ఇచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలు ఆపై ఆధారపడి రామ్గీర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరను. అచ్చటికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి కష్టదశలో ఉన్నాడు. అప్పుడు ఎవరో బాపుగీర్ బువా ఎవరు అని కేకవేర్చున్నారు. బువా అచ్చడికి పోయి తానే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించారని చెబుతూ ఆ వంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను. దానికి 2 మంచి గుర్రాలు కట్టి ఉన్నాయి. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరింది. బండి తోలువాడు గుర్రాలను నీళ్లు త్రాగించడానికి పోయాను. బంట్రోతు రామ్గీర్ బువాను ఫలహారం చేయమని ఫలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసాలున్న ఆ బంట్రోతు పట్టల్ని చూసి రామ్గీర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారం తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువునని గరువాల్ దేశపు క్షత్రియుడని నానాసాహెబ్ ఆ ఫలహారాన్ని పంపిన కాన తినడానికి ఎటువంటి సంశయము లేదని అనెను. అప్పుడు ఇద్దరూ కలిసి ఆ ఫలహారం చేసి బయలుదేరిరి. ఉషాకాలము జామ్నేరు చేరిరి. ఒంటికి పోసుకోవడానికై రామ్గీర్ బువా టాంగా దిగి 2-3 నిమిషాల్లో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోతు కానీ లేకుండెను. బాపుగీర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందచేశాను. మైనతాయి చాలా దుస్థితిలో ఉన్నది. అందరూ ఆమె గురించి మిగిలిన ఆందోళన పడుతూ ఉన్నారు. నానాసాహెబు తన భార్యను పిలిచి ఊదిని నీళ్ళల్లో కలిపి కుమార్తెకు ఇచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయంలో సహాయం పంపెను అనుకొనిరి. కొద్ది నిమిషాలలో ప్రసవం సుఖంగా జరిగిందని వార్త వచ్చెను. గండం గడిచిందని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను ఫలహారాన్ని పంపించినందుకు బాపుగీర్ బువా ఆయనకి కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడి నుండి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమియూ పంపి ఉండలేదని చెప్పాను. బేవీదేవి గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామ్గీర్ బువాను కలుసుకొని విచారించి సాయి లీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసాన్ని ప్రకటించారు. డివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామ్గీర్ బువాల వాంగ్మూలాన్ని సేకరించి భక్తుల అనుభవాలు అనే గ్రంథాన్ని ప్రకటించినారు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయ భాగ్యం కలిగింది. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలనుకునిరి, కానీ పోలేకపోయిరి. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగులు బాధపడుతూ ఉండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనము కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యం చూసెను.
అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లా నేను ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగొగును, వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారంలో కుదిరెను. ఇచ్చట మనము ఆలోచించాల్సిన విషయం ఇది. శరీరం ఉన్నవాళ్ళు బాబా బ్రతికి ఉన్నారా? శరీరం పోయినది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించి ఉన్నారు. వారు జనన మరణాలకి అతీతులు. ఎవరైతే బాబాని ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయం నందు కానీ బాబా నుండి తగిన జవాబును పొందెదరు. వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు. ఏ రూపంలోనో భక్తునకు దర్శనాన్ని ఇచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలాబువా సుతారు బొంబాయిలో ఉండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలాబువా సుతారు ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా నేనే ఇతన్ని 4 సంవత్సరాల నుంచి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడొకటచే బాలాబువా ఇదెట్ల సంభవము అనుకున్నారు. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చింది. అతడు బాబా మాటల ప్రాముఖ్యతను గ్రహించెను. తనలో తాను ఇట్లనుకొనెను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు. మన భక్తులందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోని చూడ వారిని స్వయంగా చూసిన దాంతో సమానమని నాకు బోధించిరి అని. అప్పా సాహెబ్ కులకర్ణి 1917వ సంవత్సరమున అప్పా సాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటోని ఇచ్చి ఉండెను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజిస్తూ ఉండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము అర్పిస్తూ బాబాను చూడవలనని మిగులు కాంక్షిస్తూ ఉండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూసిన దానితో సమానమే అని చెప్పవలెను. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చింది. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణాలు సాయిబాబా ముఖలక్షణాలతో సరిపోయెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమాలను కనుగోవడానికి వచ్చి తిని అని. అట్లనుచు దక్షిణ అడిగారు. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లంతో ఊదీని ఇచ్చి దాన్ని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలను వినండి. భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చింది. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను. ఫకీర్ గారి రాక భార్య వల్ల వినెను. ఫకీర్ గారి దర్శనం దొరకనందులకు మిగుల మనోవేదన చెందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుట ఇష్టపడకుండెను. తాను ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకి తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనుకునిరి. వెంటనే ఫకీర్ను వెతకడానికే బయలుదేరను. మసీదుల్లోనూ తక్కిన చోట్లను భోజనం చేయకనే వారిని వెతుకుతూ ఉండెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబు ఇచ్చట ఒక నీతిని నేర్చుకొను. భోజనమైన తర్వాత చిత్రేయను స్నేహినితో వ్యాహ్యాలికి బయలుదేరను. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించిరి. వారి ముఖ లక్షణాలను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని కనుగొనిరి. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగను. అప్పాసాహెబు 1 రూపాయి ఇచ్చెను. వారు తిరిగి అడగగా ఇంకను 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారు ఇంకను దక్షిణ కావలెను. అప్పాసాహెబు వారింటికి రావాల్సిందిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలను ఇచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి అతడు సంతృష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ అడిగాను. అప్పాసాహెబు తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీర్ దాన్ని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుంచి వెడిలిపోయాను. అప్పాసాహెబు 10 రూపాయలు ఇచ్చేదును అనెను కనుక ఆ మొత్తాన్ని తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేశాను. 9 సంఖ్య చాలా ముఖ్యమైంది. అది 9 భక్తి మార్గాలను తెలియజేస్తుంది.
బాబా లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు సమాధి సమయం నందు ఇచ్చారు. అప్పా సాహెబు ఊదీ పొట్లంని విప్పి చూసెను. అందులో పువ్వు రెక్కలు అక్షంతలు ఉన్నాయి. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కినది. అతడు ఊదీ పొట్లాన్ని వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండంపై కట్టుకొనెను. అప్పా సాహెబు ఊదీ ప్రభావాన్ని గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడు అయినప్పటికీ రోజుకి 40 రూపాయలకు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత 40 రూపాయలకి 100 రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాకుండా దైవభక్తి కూడా వృద్ధియగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని ఊదిట రాసుకుని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావకర్ణిక్ ఠానా జిల్లా దహను గ్రామము నుండి హరిబావకర్ణిక్ అనే అతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవును పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుతూ ఉండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రాకూడదని విని ఇంటికి బయలుదేరను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చుతూ ఉండగా నరసింహ మహారాజు అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాముని చేతిని పట్టుకొని "నా రూపాయి నాకిమ్ము" అనెను. కన్నికు మిగిల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఆ విధంగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించనని అనుకొనెను. యోగీశ్వరులు అందరూ ఒకటే అనియు ఏకాత్మత భావంతో కార్యములు ఒనర్తులనియు ఈ కథ తెలుపుచున్నది. శ్రీ సాయినాథాయ నమః. 33వ అధ్యాయం.